చిన్నప్పుడు ఈ పెద్దోళ్లంతా పాములు కూడా పగబడతాయని మాట్లాడుకుంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొంతమంది చేసే లఫూట్ పనులు చూస్తే ఇదంతా నిజమనే అనిపిస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో నిప్పు నాగరాజు అనే ఛానల్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. హై ఫ్రెండ్స్, వెల్కమ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్. అర్థమైందా? నాకిప్పటికీ ఒక డౌట్ మామ, అసలు పాములు పగబట్టాలంటే ముందు ఆ పాముని వీళ్ళు ఏదో ఒకటి చేసుండాలి. మరి మహేష్ బాబు, ప్రభాసు, అల్లు అర్జున్, నందమూరి ఫ్యామిలీ ఈ పాముకి ఏం హానికరం చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా, ఇంత పగబట్టింది. ఇక ఈరోజు మా టాపిక్ ఐకాన్ బాబు మిలిటరీ రూల్స్ అంటూ తెగ హడావిడి చేస్తారు. వీళ్ళు ఏ సినిమాలు తీసినా వీడికి ఇబ్బందే. కనీసం వీళ్ళ మీద వచ్చే న్యూస్ నిజమా ఫేకా అని ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోడు ఈ క్రాస్ బ్రీడ్ గాడు. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్. అవునవును, అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడింత స్పీడ్ గా కంగారు పడుతూ చెప్పేది కంటెంట్ చెప్పడానికి లేట్ అవుద్దని కాదు, నెక్స్ట్ వీడియో ఇంకో గంటలో పెట్టేయాలి, టైం సరిపోద్దా లేదా అనే టెన్షన్. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్. ఏంటి నాన్న ఇన్స్టెంట్ అప్డేట్స్? అప్డేట్స్ అంటే వచ్చినవి చెప్పడం లేదా వచ్చేవి చెప్పడం, అంతేగాని నీ మనసులో ఏదనుకున్నావో అది చెప్పడం కాదు. దాన్ని ఒపీనియన్ అంటారు. మా టాపిక్ ఐకాన్ బాబు మిలిటరీ రూల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. మనకు తెలుసు కదా, వీడే టాపిక్ మొదలెట్టినా అందులో కొన్ని విషయాలు కామన్ గా ఉంటాయి. దీంట్లో మనకి తెలుసు కదా అనేది రెండోది, మరి మొదటిదేంటని అడగండి, చివర్లో చెప్తా. ఐకాన్ బాబు అంటేనే అతి అని, అతి అంటేనే ఐకాన్ బాబు అని. అయినా ఆర్టిఫిషియల్ స్టార్డమ్ వస్తే అట్టాగాక ఇంకెట్టా ఉంటారు. అల్లు అర్జున్ ది ఆర్టిఫిషియల్ స్టార్డమ్ అంట. పోనీ ఇది వీడి ఒపీనియన్ అంటే కాదు, డైరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్న ఎవరు అంటే ఆధార్ కార్డు చూపిస్తావు, లేదు ఇంకా డీప్ గా వెళ్తే DNA టెస్ట్ చేపిస్తావు. అలా కాదు, ఊళ్ళో డబ్బున్నోళ్ళు అందరూ మా బాబులే అన్నావు అనుకో, ఇక్కడ తప్పు నువ్వు చేసినట్టు కాదు, వేరే వాళ్ళు చేసినట్టు పోర్ట్రేట్ అవుద్ది. ఇప్పుడు నువ్వు చేసే వీడియోలు కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. మెగా ఫ్యాన్ అనే ముసుగులో ఇలాంటి లక్కోర్ వీడియోస్ చేయడం వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియో కింద మెగా ఫ్యామిలీని తిడతారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఈ వీడియో కిందకు వచ్చి వాళ్ళ హీరోల్ని డిఫెండ్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీని తిడతారు. ఇలా ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల కమెంట్ సెక్షన్ లో పెద్ద ఫ్యాన్ వారే క్రియేట్ అవుద్ది. ఇలా చేయడం వల్ల వీడికేంట్రా ఉపయోగం అంటే ఎక్కువ కమెంట్లు, ఎక్కువ లైక్లు, ఎక్కువ డిస్లైక్లు రావడంతో ఎంగేజ్మెంట్ పెరిగి రీచ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కాదు, వీళ్ళ ఫ్యాన్స్ కాదు, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా వీడి ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే కింద కమెంట్ సెక్షన్ లో హాట్ క్వట్లాట్లు చూసి పైన వీడియోలో ఏముందో కూడా వాళ్ళు చూడరు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఏదో తప్పు చేస్తుంటాడు, మన నిప్పు నాగరాజు ఆ తప్పుని ఎక్స్పోజ్ చేస్తుంటాడు. సో దీనికి మండిన మెగా ఫ్యాన్స్ అందుకే అల్లు అర్జున్ తిడుతున్నారు అనుకుని వీళ్ళు కూడా ఆ కొట్లాట్లలో పార్టిసిపేట్ చేస్తారు. అంతే, ఇంకేముంది, మళ్ళీ అడిషనల్ రీచ్. మనం కూడా చాలా ఈవెంట్స్ లో ఐకాన్ బాబు అతి చూసాం కదా. చిన్న సైన్మాల ఫంక్షన్లకు ఫోర్స్డ్గా చీఫ్ గెస్ట్గా వెళ్ళి వాళ్ళను బలవంతంగా ఎంకరేజ్ చేసే నెపంతో తన దర్పం ఎలా చూపెట్టుకుంటాడు. ఓడి అమ్మ, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావురా సొల్లు. అల్లు అర్జున్ ని పిలవకపోయినా బలవంతంగా చీఫ్ గెస్ట్ గా వెళ్తారంట. ఇప్పుడు ఈ విషయం వీడికి ఎలా తెలుసని నన్ను అడగండి. ట్రేడ్ పండితులు చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ క్యారవాన్ లో కొత్తలు కడిగే జాబ్ ఉందంట వీడికి. అలా కడుగుతున్నప్పుడు అక్కడ జరిగే స్టోరీ డిస్కషన్స్ ఇంకా అదర్ యాక్టివిటీస్ వీడు దొంగచాటుగా విని ఇలా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి వీడియోస్ చేస్తుంటాడు కదన్నా. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బ. గతంలో ఐకాన్ బాబు తన సొంత ఓటీటీలో తన సొంత బాలయ్య షోలో కూకొని అమ్మాయికి అన్యాయం జరిగితే నాకు సర్రున టెంపర్ లేచుద్ది, బ్లడ్ బాయిల్ అయిపోద్ది అని చెప్పిన పబ్లిసిటీ మాటలు మనకు గుర్తుకు రాక మానవు. నేను బయటకు చెప్పబోదు సార్, అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం. అమ్మాయిలకి అన్యాయం జరిగితే బాధపడతాను, కోప్పడతాను అనడంలో తప్పే ఉందిరా, నాకు అర్థం కావట్లా. అంటే నీ పీఓవి ఏంటి, అమ్మాయిలకి అన్యాయం జరిగితే ఆనందపడుతున్నాను అని చెప్పాలా? ఒక అల్లు అర్జున్ గురించే కాదు మామ, తెల్లారు లేస్తే ఎన్టీఆర్ గురించి, బాలకృష్ణ గురించి, నందమూరి ఫ్యామిలీ గురించి నెగిటివ్ గా వీడియోస్ చేస్తూనే ఉంటాడు. ఈ టాపిక్స్ ని కవర్ చేస్తూ నేను ఇదివరకే వీడియోస్ చేసా, ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి మావా. సరే, ఇప్పుడు వీడు మెగా ఫ్యామిలీ గురించి, నందమూరి ఫ్యామిలీ గురించి మాత్రమే చేస్తాడు అనుకుంటే మీ పొరపాటే. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి గురించి ఏం వాగాడో చూడండి. ఆ తమ్నైల్ చూడండి. గ్లోబ్ ట్విట్టర్ అంటే ఇదా? గ్లోబ్ ట్విట్టర్ అంటే ఇదేనా స్వామి అని. గ్లోబ్ ట్రాటర్ కి ట్విట్టర్ కి మధ్య తేడా ఏంటో కూడా తెలియదు హాఫ్ నాలెడ్జ్ గడికి. రామోజీ తాత ఫిల్మ్ సిటీలో కని విని ఎరుగని రీతిలో 100 ఫస్ట్ గ్లిమ్స్ రివీలింగ్ అంటూ జక్కన్న బానే ఓవర్ చేశాడు. ఎవడైనా ఈవెంట్ లో ఏం జరిగిందో వీడియోలు చేస్తాడు, కానీ వీడు మాత్రం ఈవెంట్ జరిగితే చాలు వీడియోలు చేసేస్తాడు. మరి లేకపోతే ఆ స్క్రీన్ పెట్టడం ఓవర్ యాక్షన్ అంటావేంట్రా? నిజానికి ఐమాక్స్ స్క్రీన్ గురించి సామాన్యుడు కూడా అర్థమయ్యేలాగా ఆ ఈవెంట్ లో రాజమౌళి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈడు మాత్రం పగబట్టిన తాచుపాము లాగా వీడియో చేశాడు. ఏదో రోజు ఈ ఫ్యాన్స్ అందరికి నువ్వు దొరుకుతావు నాన్న, ఆ రోజు నిన్ను పామును కొట్టినట్టు కొడతారు.
అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్న యావరేజ్ ట్యూటర్ లాగా బాగానే పెర్ఫామ్ అయితే చేశాడు. స్లైడ్ షోలు వేసుకుని వీడియోలు చేసే నువ్వు కూడా వారణాసి విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతావు, అది కూడా సినిమా రిలీజ్ అవ్వకుండానే. కనీసం అమీర్పేట్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదురా నీకు. ఛానల్ పేరు ఏంటి నాన్న? నిప్పు నాగరాజా. ఇప్పుడు ఆ నిప్పు ఎలాగో నేను వెలిగించానులే గాని, ఇక ఆ నాగరాజు పేరు చూసి పాముల్లో కూడా దేవుడున్నాడని చెప్పి వీడిని తిట్టడం మానేయకండి. వీడు నాగపాము కాదు, వానపాము. నీ విషయం ఎక్కదరా అని చెప్పినా వీడు కక్కడం మానడు. అసలు ఈ రూల్స్ నిజమా కాదా అనేది కూడా పక్కన ఫార్దొప్పి అసలు ఆ రూల్స్ ఏమిటి అని ఒక లుక్ వేస్తే ఎవడైనా అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టేస్తాడంట, కానీ అందులో ఏముందో మాత్రం చెప్తాడంట. ఇదెక్కడ హూకులో లాజిక్ రా బాబు. అసలు ఆ వీడియో ఓపెన్ చేసేదే క్లారిటీ కోసం. నువ్వు అది చెప్పకుండా అందులో రూల్స్ చెప్తానంటే ఎవరికిరా ఉపయోగం? కనీసం వాళ్ళు చెప్పేదంతా నిజం కాదు, అది ఫేకే అని చెప్పి ఆ తర్వాత రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఓ అలా చేస్తే అందరికి క్లారిటీ వచ్చింది, నీ కమెంట్ సెక్షన్ లో ఫ్యాన్ వార్ జరగదు, నీకేమో రీచ్ రాదు కదా. అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లో కావేరి అనే నటి బన్నీతో యాడ్ షూట్ చేస్తున్నప్పుడు తనకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైందని చెప్పింది. బన్నీ కళ్ళల్లోకి నేరుగా చూడకూడదు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇలా మేనేజర్లు 42 రూల్స్ పెట్టారంటూ ఆమె ఆ పాడ్కాస్ట్ లో చెప్పింది. అంతేకాదు ఆ క్లిప్ వైరల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ పాడ్కాస్ట్ లేదనుకోండి, అది వేరే విషయం. అయితే దీని మీద అల్లు అర్జున్ టీం గట్టిగానే రియాక్ట్ అయింది. ఆవిడ చెప్పిందంతా అబద్ధం, అదొక ఫేక్ న్యూస్. ఫేమస్ అవడం కోసం ఇలాంటి ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేస్తారా, ఆమెపై లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఒక నోట్ రిలీజ్ చేశారు. ఇది మామ జరిగింది. కానీ ఈ తుప్పుగాడు అసలు విషయం చెప్పకుండా అల్లు అర్జున్ నే విమర్శిస్తున్నాడు. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నిజానికి పాములు కూడా అమావాస్య ముందు మాత్రమే కుసములు ఇప్పుతాయి, కానీ నువ్వేంట్రా ప్రతి వీడియోలో ఇప్పేస్తున్నావు? నీ ఛానల్ పేరేంటన్నా? నిప్పు నాగరాజా. ఒక పంచే, నిప్పు నాగరాజా అని తీసేసి ప్రతిరోజు అమావాస్య అని పెట్టుకో. ఈ టైం స్టాంప్ దగ్గర చివర్లో ఒక విషయం చెప్తానన్నాను కదా, అదేంటంటే వీడేం మాట్లాడినా సరే దానికి సోర్సు ట్రేడ్ పండితులు చెప్పారు అంటాడు. రూల్స్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. నిజానికి అందరికీ తెలిసిన ట్రేడ్ పండితులు వేరు, కానీ వీడి ఛానల్లో ట్రేడ్ పండితులు ఎవరు అని చెప్పాలి అంటే దానికి ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ ఉంది మామ. ఏంటది? అదేంటంటే నిరోధి చిరుగుపోతే వీడితో పుట్టిన బ్యాచే ఈ ట్రేడ్ పండితులు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మామ. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో క్రేజీ రోస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.